ఇల్లు కిలోమీటర్ ఈదుల పూసపల్లి మైబాద్ దగ్గర ఈదుల పూసపల్లి గ్రామం. హలో కాదా నేను దీని మీద ధర కొడుకున్నా కాంటాక్ట్ అయితే వస్తుంది. కాంటాక్ట్ అవకాశాలు మంచిగానే ఉన్నాయి. సైడ్ గాడీలు ఎక్కువ వాళ్ళు ఇబ్బంది అవుతుంది. కాంటాక్ట్ అయితే 92 పైసల బలం ఉంది. కాంటాక్ట్ 92 పైసల బలం ఉంది. అవసరం లేదులే, అవసరం లేదు. ప్లాట్ అయితే ఓకే ఉంది. కాంటాక్ట్ ఏ ప్లాట్ అయినా ఓకే. కానీ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఉంది కదా, ఈ కట్టబోసినట్టు కనుక ఉన్నది కానుకుంటే ఇటు ఇల్లు కట్టడం అనేది బహు కష్టం. ఇల్లు పడాలంటే ఇక్కడ ఇల్లు కట్టాలి. ఇక్కడ ఇల్లు పడడం అనేది అవసరం ఏంటంటే కొంతవరకు మనం పొరుగుతో తలగొట్టుకున్నట్టు అయిపోతుంది. వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఇది వరకు ఇప్పుడు ఉంది కదా, బాట ఉంది కదా, ఇక్కడ అక్కడ రోడ్డు కంటే బాటి అక్కడి వరకు ఇటు సైడ్ ఇల్లు కట్టవచ్చు. ఇటు కట్టినా ఉండలేరు. ఇలా అక్కడ నుంచి ఒక్కడి వరకు ఎవరి సైడ్ ఉండలేరు. ఎందుకంటే ఆల్రెడీ ఈశాన్యం కట్టబోసినట్టు ఉంది కదా, ఈశాన్యం అవుతున్నప్పుడు ఇల్లు లేచినా ఉండలేరు. ఎందుకంటే అక్కడ చాలా హైట్ నుంచి చాలా దూరం నుంచి అక్కడి వరకు ఆ స్లాబ్ వరకు. ఇంకొకటి అవతల ఇల్లు కట్టవచ్చు. ఇప్పుడు ఈ కట్ట అవతల అట్లా ఇల్లు కట్టచ్చు. అక్కడ అట్లా ఇల్లు కట్టచ్చు, పక్కతో చేయొచ్చు. కానీ ఇటు ఇల్లు కడతాం అనేది మాత్రం కొంచెం కష్టం. దీని గురించి పాయింట్స్ కూడా రావు. కాంటాక్ట్ అయితే ఉంటుంది, కాంటాక్ట్ ఉంటుంది. కానీ అన్ని కాంటాక్ట్ ఉన్నంత మాత్రాన దాని యొక్క బలస్థానాలు ఉన్నాయి కదా, దాన్ని సెట్ చేసుకోవాల్సిందే. కానీ ఇది వీలైతే నాకు తెలిసి దీని క్లాత్ వేరే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇద్దరికి వచ్చి చెరుకులు ఉందా అనుకుంటారా? ముగ్గురం కాదు అక్కడ మరి అదెంత ఎందుకుంటారు? అది 116 గదాలు ఉంటుంది. 116 30 ఉంటుంది. కష్టమని కాదు మరి. ఇక చేయడానికి అవకాశాలు ఉన్నప్పటికీ ఆ కట్ట చూస్తేనే అది తీసేస్తే ఫలితం ఎవరికైనా. వెళ్ళని ఈ సైడ్ అంతా ఒక ప్లాట్ తక్కువ లేకపోయింది ఇల్లు. కాబట్టి ఇక్కడ పెద్ద తక్కువ ఎవరు పెడతాను ఈ సైడ్ కొంటే బెటర్. ఇది అమ్మడు వేదా బ్యాంకులకు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆ రోజే జమ చేయాలి. లేకపోతే కలవదు. శంకుస్థాపన రోజు చేయాలి. లేకపోతే ఇప్పుడు ముగ్గు పోసిన రోజు ఈ సందులో వీటి యొక్క ఫోర్స్ వల్ల ఇల్లు ఎవరు లేదు, ఏదో ఒకటి ఆటంకం తీసుకొస్తూనే ఉంటుంది. ఒకటి చాలా సుస్తూ ఉంది కొన్ని ప్రాంతాలలో. మళ్ళీ అందులో ఒకటి వీళ్ళు మనకు సంబంధం లేదు, మీ మనలు కాదు అంటే మీకు 5 నిమిషాలు లేసు. వీళ్ళు మీ వాళ్ళేనే, మా వాళ్ళేనే కూలగొట్టిన వీళ్ళు లేచే మనకి ఇంటికి అయింది కదా. లేవచ్చు చేద్దాం. అది అట్లా అయితే చేయొచ్చు. పూజ రోజే గ్రీన్ కానీ ఏమైనా తీసుకురావాలి. కర్రలు పైకి కట్టాలి. అది ఇల్లు కట్టలేను ఎందుకని అది ఫోన్లో అడిగినా చెప్పవచ్చు. అది దాని గురించి లేచి ఇదంతా కంపల్సరీ ఏం కాదు, నడుస్తుంది. ఎందుకంటే హైట్ లేపుకోవాలి. దిగే వాళ్ళ దానికన్నా కొంచెం 2 నుంచి లేపాలి. పెద్దలుగా సెట్ అవుతుంది. లేకపోతే ఇది ఓకే, అదైనా ఓకే. కానీ ఇది ఉంటే మీ దాంట్లో ఎవరో అంటుండాలి. మళ్ళీ ఇది వద్దు మీ ఇది కాదు. ఇంత ముగ్గురికి కొంచెం పైన వేసుకున్నాం. పైన అట్లా పని కింద ఒకరు ఉంటుంది, పైన మధ్యలో ఉంటుంది, పైన ఒకరు ఉంటుంది. 3 అయిపోతుంది. మా ఇద్దరు బాబాయ్ ఇవి 3 టికెట్లు ఉన్నాయా? బాబాయ్ చిన్న ఆయన, మాకంటే చిన్న ఆయన. మరి
అప్పుడు మా ఇల్లు ఉన్నప్పుడు వీళ్ళు ఇది పంచిపోయి కట్టుకున్నాం. మన రీసెంట్గా కట్టేది 4-3 సంవత్సరాలు అయితే. పెద్ద చిన్నోడు పైకి ఉన్నాడు కదా. ఇప్పుడు ఎట్లా దీని అద్దెది? దీని అద్దె ఇది అది ఉందా ఆ టేక్ చెట్టును వీళ్ళు ఎవరెవరు ఒక్కరికేనా? ఏది ప్లేస్ ఇది కాలు నడకే ఓన్లీ నడతానికే ఇది ప్లేస్. అది ప్లేస్ ఇది రూటా? ఇది రూట్ అట్లా రావాలి. ఇదే దారి మాకు అంతేనా? ఈ పలగుద్ద వరకు మీకు డైరెక్ట్ మళ్ళీ రోడ్డు ఇట్లా కూడా అద్దెగా అద్దె పడుతుంది, ఇల్లు పడుతుంది, అవకాశం ఉంది. ఇల్లు అయితే ఓకే ఉంది. మా బాబాయ్ మా పెద్ద ఇది మాకు అంటున్నాయి. ఆ లాస్ట్ కూడా మాకు అంటున్నాయి. ఇల్లు ఇట్లా లేదు అనేది ఇల్లు అది వాళ్ళకి అదే అర్థం మూట వేయాలి మరి. అది మూట వేయాల్సింది. ఇప్పుడు ఎన్ని 180 మూట అంటే 116 వస్తుంది. దారి ఆ దారి మాది. ఆ దారి కాకుండా ఇది ఈ వరకు 110-116 వస్తుంది. ఇదైతే ఇల్లుకి అయితే ఓకే ఉంది. 4 రూములు పడుతుంది. సర్టిఫికేట్గా డబల్ రూమ్ పడుతుంది. అవకాశం అవుతుంది. వీధిలో పూసపల్లి మైబాద్ దగ్గర. మైబాద్. మరి ఇప్పుడు ఎవరి పేరు మీద చూడాలి? ఇది అన్న పేరు మీద. ఏం పేరు? శ్రీకాంత్. మీ పేరు? శ్రీనాథ్. ఇంకొకళ్ళ పేరు? శంకరేష్. కడితే ముగ్గురికి అయితే ఆలోచించాలి. ఫస్ట్ అయితే ఎవరి పేరు మీద ఉందనేది ఫస్ట్ అయితే మరి స్టార్ట్ ప్లాన్ చేయాలి. కడతారా? కడదామని దీనికి ఉపయోగించడానికి అయితే కట్టలేదు మరి. ఇవన్నీ అడ్డుపడతాయి. అన్నీ సెట్ చేసుకుంటూ మనం ఏం చేద్దామంటే అనేది ప్లాన్ చేసుకుంటేనే ఇది చూపించిన అది చెప్పండి. అక్కడ చూపించింది మనం చెప్పండి. ఉందో ఎక్కడ ముందు అంత పెద్దగా ఎక్కడ గుజ్జులు ఎక్కువ ఉండేది. గుర్జీ అది గుజ్జుకి ఎదురు కడతా. గుజ్జుకి ఎదురు కడితే కొంచెం వెళ్ళాలి. వరకు మైబాద్ జిల్లా ఈదుల పూసపల్లి అనే గ్రామంలో గృహానికి ముందుగా ముగ్గు పోయడం అనేది పోసే ముందు ఆ స్థలము ఎలా ఉంది, ఎవరి పేరు మీద బలం ఉంది అనే దాన్ని చూడడం జరిగింది. ఇక్కడ వారికి పేరు మీద బలం అనేది 96-97% రావడం అనేది జరుగుతుంది. కాంటాక్ట్ కూడా ఉంది. కావున మనం మొదటగా ముగ్గు పోసే ముందు ఆ స్థలాన్ని పరిశీలన చేయడం అనేది జరుగుతుంది. ఆ పరిశీలన చేసినప్పుడు ఆ గృహం నిర్మించవచ్చా, మరియు ఎవరి పేరు మీద నిర్మిస్తే బాగుంటుందని ఇటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు తెలుసుకోవాలి. ఊరికే పోయి మంచి ముహూర్తాలు ఉన్నాయి కదా అని టక్కున పోయి ముగ్గులు అనేది పోయడం అనేది తప్పు. ఆ ప్లేస్లో కూడా మనకు అచ్చొస్తుందా రాదో కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే అది చాలా వరకు చాలామంది ముగ్గులు పోసేటువంటి వాళ్ళకన్నా కొంతమంది దాంట్లో అనుభవజ్ఞులు వాళ్ళతో తెలుసుకొని పోసుకోవడమే బెటరు. అందులో మళ్ళీ భార్యాభర్తలు ఎవరికి బలం ఉందో కూడా తెలుసుకొని ముగ్గు పోయడం అనేది చాలా వరకు మంచిది. అది తెలుసుకోవాలి. కావున ఈ యొక్క ఛానల్ని చూసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మరియు ఈ యొక్క ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. ధన్యవాదాలు.